చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయినా కానీ చాలా గణపతులు వెళ్తున్నాయి. ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాను, ఎవ్రీ ఇయర్ అయితే చెప్తూనే ఉన్నాను. ఇవాళ 5వ రోజు, ఇవాళ అష్టమి ఉంది, వెయ్యొచ్చా లేదా? ప్రతి ఒక్కరికి మనసులో డౌట్, అష్టమి రోజు ఎందుకు పంపివ్వాలి? అవన్నీ అమ్మవారి విషయంలోనే ఉంటాయి, గణపతికి ఉండవు. మనం ఉన్నంత కాలం కాదు, ఈ భూమి ఉన్నంత కాలం గణపతికి 5వ రోజు అని చెప్పనంటే అష్టమే. చవితి రోజు కూర్చుంటాడు కాబట్టి 5వ రోజు ఖచ్చితంగా అష్టమే ఉంటుంది. సో గణపతికి అష్టమి ఉందా, శుక్రవారమా, మంగళవారమా, గణపతి విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన లేకుండా ఏ పని ఉండదు. తర్వాత వచ్చేటి పితృపక్షాలు. పితృపక్షాల్లో కూడా కానీ ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకునే మిగతా వాళ్ళని. సో అక్కడ ఇది అలాంటివి చూడం కదా, ఇది కూడా కానీ అంతే. సో అందరు తప్పుగా అనుకోకండి, పంతులేంది ఇలా అంటున్నాడు అని. కానీ ఎందుకంటే గణపతి విషయంలో అలాంటి ఆలోచనలు వద్దు. ఆ రోజు శుక్రవారం వచ్చినా, ఆదివారం వచ్చినా, సోమవారం వచ్చినా, ఏ వారం వచ్చినా సరే, మీరు ఎన్ని రోజులు పూజ చేయాలనుకున్నారు అనేదే ముఖ్యం. గణపతికి ఉండే పూజలు ఏంది అంటే, ఇవాళ గణపతి చవితి ఉంది అంటే, వినాయక చవితి ఉంది అంటే ఇవాళ పూజ చేయండి, నెక్స్ట్ డేనే తీసేయండి, దానికి దోషం లేదు. 2 రోజులు పూజ చేస్తాము అని చెప్పారంటే 2 రోజులు పూజ చేయండి. 3వ రోజు నాడు పొద్దుగల నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి నిమజ్జనం చేయండి, అది 3వ రోజు నాడు అయిపోయింది. 4వ రోజు నాడు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. 4వ రోజు నాడు మాత్రం పనికిరాదు. అలాగే 5వ రోజు నాడు, ఆ రోజు అష్టమి వస్తుంది. సో ఉదయం ఉందా, మధ్యాహ్నం ఉందా, సాయంత్రం ఉందా వదిలిపెట్టండి. 5వ రోజు పూజ చేయండి, కొబ్బరికాయ కొట్టండి. మీరు నిమజ్జనం చేయాలనుకుంటే హ్యాపీగా నిమజ్జనం చేసేయండి. బోలో గజానంద మహారాజకి జై.